హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ వచ్చేసారు. సో ఎంతో ఫేమస్ అయిపోయి బాగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న మేం ఫేమస్ హీరో ఫ్రెండ్ బాలి డాడీ క్యారెక్టర్ చేసిన మహేందర్ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సో ఆయన అడిగి అసలు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇండస్ట్రీ వైపు ఆయన జర్నీ ఎలా సాగిందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అంత క్షేమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యాక్చువల్గా అసలు మీకు ఇలా ఇండస్ట్రీ వైపు ఏ ఏజ్లో ఏ టైంలో ఎలా అనిపించింది అసలు రావాలని? అంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే ఇంట్రెస్టే. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేనే కాదు మా నాన్నే సినిమా పిచ్చోడు. మా నాన్న అప్పుడు చెన్నై ఆ ప్రయత్నాలు అవన్నీ చేసేది. ఇక సక్సెస్ కాక మా ఊళ్ళోనే ఇక సినిమా అనుబంధంగా ఉండాలనుకున్నాడో ఏమో కానీ సినిమా ప్రొజెక్ట్ ఆపరేటర్గా చేసేది. వండర్ఫుల్. అంటే వ్యవసాయం కూడా ఉంది, బాగా అగ్రికల్చర్ అవన్నీ చూసుకుంటూ ప్రొజెక్ట్ ఆపరేటర్గా చేసేది. నేను కూడా చిన్నప్పటి నుంచి ఇక సినిమా ఫ్రీ మనకు, మా నాన్నే ఆపరేటర్ కాబట్టి ఇక స్కూల్ వదిలేయారంటే సినిమాల్లోనే ఉండేది. ఆ ఆపరేటర్ థియేటర్ పోయేది, రీల్ అప్పుడు ఇట్లా చుట్టేది, నేను కూడా చుడతా ఉండేది. అంటే మధ్య మధ్యలో రీల్ అక్కడక్కడ డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఏం చేయాలి మళ్ళీ తీసి దాన్ని అంటించాలి ఇట్లా తిప్పుతూ. ఇంకా మీకు తెలియదు ఇప్పట్లో జనరేషన్ మారి అది స్క్రీన్ వస్తుంది సార్, అప్పట్లో అదే రీల్ ఉండేది. మళ్ళీ ఇంకా ఫస్ట్ నా చిన్నప్పుడు అయితే ఒక సినిమాకు 3 ఇంటర్వ్యూలు ఉండేది. మై గాడ్. అంటే ఒకటే మిషన్, అంటే ప్రొజెక్ట్ మిషన్ ఒకటే ఉండేది. ఒకటి ఉండడం వల్ల ఏం చేయాలంటే మళ్ళీ రీల్ చేంజ్ చేయాలంటే దాన్ని తీసి అప్పుడు స్లైడ్ పడేది, రీలు మార్చబడను పడేది అప్పట్లో పడి మళ్ళీ ఇంటర్వెల్ మళ్ళీ ఇట్లా ఇలా ఉండేది. తర్వాత ప్రొజెక్ట్ ఆపరేటర్ అదే ప్రొజెక్ట్ మిషన్స్ 2 వచ్చిన తర్వాత ఒకటి ఆల్టర్నేట్ మనకు తెలియదు, ఇది ఆఫ్ కాగానే ఇది ఆన్ అవుతాయి మనకు తెలియదు. ఇలా నేను ప్రొజెక్ట్ ఆఫీస్ దాంట్లోనే ఉండి ఇక డైలీ సినిమాలు చూస్తూ అలా చిన్నప్పటి నుంచి చూడడం వల్ల ఇక సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్. అంటే అలా ప్రొజెక్ట్ ఎక్కడ పడుతుంటే బొమ్మ అరే నేను కూడా అలా ఉండేది అనుకుంటేవారు సార్. అంతే కదా, ఇక వాళ్ళు ఆడియన్స్ వాళ్ళు ఆ క్రేజ్ అవన్నీ చూస్తారే మనం కూడా. నేను అంటే హై స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే అనుకునేది. కానీ ఇక మనం డిగ్రీ తర్వాత వచ్చాను ఇక్కడికి. అంటే నా ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడే యూత్ ఇక్కడ కింగ్ కోటిలో మా మామ ఉండేది. మా మామ ఇంట్లో ట్రయల్స్ చేస్తూ ఉండేది. అప్పుడు ఈ పొట్టి వీరయ్య గారి డబ్బా అంటే ఎస్టీడీ బూత్ ఒకటే ఉండేది చిన్న, అదే పల్లెటూరులో ఉన్నటువంటి డొంక రోడ్డు, ఇటు అటు పల్లెటూరులో పోస్తారు కదా మొరం, అలా ఉండేది ఆ రోడ్డు, కృష్ణానగర్ రోడ్డు తిరిగేది. కానీ నేను కొంచెం భయంగానే ఉంటాను. అప్పుడు ఇంకా ఉండేది చిన్న వయసు, ఎక్కడ పోయినా రెస్పాన్స్ లేదు. లేకపోవడం వల్ల అందరికీ మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయితే ఇక మళ్ళీ మా బేసిక్ ప్రాపర్ వరంగల్ డిస్టిక్ నర్సంపేట అని అక్కడ పోయి ఇక మళ్ళీ నేను డిగ్రీ అయిపోయింది కాబట్టి ఒక ప్రైవేట్ స్కూల్ శాంతినికేతన్ అని ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తుండేది, వ్యవసాయం అంతా చూసుకుంటూ ఉండేది. తర్వాత ఇక నేను డబుల్ డిగ్రీ పీజీ బాగా చదువుకున్నాను కాబట్టి మనకు తర్వాత జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అనిపించింది అంటే మనం ఇక్కడ ఎందుకు జాబ్ చేయాలి, మనం అటే పోయి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ప్రయత్నాలు చేయొచ్చు అని సెకండ్ ఇన్నింగ్స్, అది కూడా ఇప్పుడు దగ్గర 17-18 ఇయర్స్ క్రితం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను. ఫస్ట్ సీరియల్స్ చేసేది, ఇక తర్వాత ఇక మనకు ఉద్యోగం ఉండి అది ఉన్నది, ఇక సీరియల్ వదిలేసాను. దాదాపు 10 ఇయర్స్ ఎబో అవుతుంది. ఆహ్వానం, తలంబ్రాలు, మా విడాకులు అని ఒక 3 సీరియళ్ళు చేశాను. అందులో కూడా మంచి కంటిన్యూ క్యారెక్టర్లు చేశాను. ఏంటంటే ఇక మనకు ఉద్యోగం ఉండి మళ్ళీ సినిమాలు కూడా అవకాశాలు వస్తున్నాయి. సీరియల్ చేస్తూనే ఉద్యోగం చేసేవాళ్ళు. ఉద్యోగం బేసిక్ అమ్మా. అయితే అంటే మనం ఎక్కువ చేయకపోయేది, ఎక్కువ లేదు. ఆ సీరియల్ అయినా ఇప్పుడు సీరియల్ మనం కంటిన్యూటీ క్యారెక్టర్ చేసినా ఒక ఫాదర్గా అలా నీకు ఒక 2-3 డేస్కి మించి రాదు. మనకు డైలీ చూపిస్తారు కదా, డైలీ ఉండదు కదా. మెయిన్ క్యారెక్టర్లే ఒక 5-6 రోజులు చేసేస్తారు. ఈ మా ఫాదర్లు అవి అంటే అందులో ఫాదర్లు జంటకు సీరియళ్ళలో ఎప్పుడో డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్కడో తప్ప మాకు పెద్ద స్కోప్ ఏమి ఉండదు అక్కడ.
ఇక మిగతాదంతా వాళ్ళదే అన్ని గూడు పుటానీలు అవన్నీ వాళ్ళే ఉంటాయి తప్ప ఏం మనం అంత సీరియల్ అంత కంటిన్యూటీ క్యారెక్టర్ చేసినా 2-3 డేస్కి ఎక్కువ ఉండదు. ఇక అయినా నేను సీరియల్గా మూవీస్ మా గురువు తొలి గురువు నాకు ఆది గురువు తేజ గారు ఆడిషన్స్ పెడితే అప్పుడు సెలెక్ట్ అయ్యి వెయ్యబొద్దు అలాంటి సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా హీరో ఫాదరే చేస్తున్నాను. ఇక అప్పటి నుంచి మనకు కొంచెం క్యారెక్టర్స్ రావడం, తర్వాత ఈ జాతిరత్నాలు డైరెక్టర్ మొదటి మూవీ పిట్టగోడ అని, అది నా మొదటి తెలంగాణ స్లాంగ్ మూవీ. అది చేసినప్పటి నుంచి ఈ మధ్యలో ఇక తెలంగాణ స్లాంగ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి కదా. అవును. తర్వాత మళ్ళీ నాకు అనుదీప్ గారైనా ఇంకో దొరసాని అని మూవీ చేశాను. కేవీఆర్ మహేంద్ర గారైనా వీళ్ళు చాలా గొప్ప మనుషులు. వీళ్ళు నేను ఆల్రెడీ అనుదీప్ గారికి ఎక్కడికో వెళ్ళిపోయారు జాతిరత్నాలతో. ఇప్పుడు మహేంద్ర గారు కూడా మళ్ళీ సినిమా తీస్తున్నాడు. అతను కూడా అంటే వీళ్ళు చాలా రెస్పెక్ట్ తోటి కళాకారులకు తీసుకొచ్చి మరీ చేయించారు అసలు. ఆ రెండు కొంచెం డిసప్పాయింట్ అయినాయి కానీ సెకండ్ మూవీ తోటి వాళ్ళు సక్సెస్ కొడుతున్నారు. ఇలా ఇప్పుడు కేవీఆర్ మహేంద్ర గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, అది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అలా తెలంగాణ స్లాంగ్ మూవీస్ చేస్తూ ఉంటే అందులో పరంపరగానే ఇక్కడ మేము ఫేమస్ సెలెక్ట్ అయ్యాం. మేము ఫేమస్ ఫుల్ ఫేమస్ అయిపోయాం. అంటే మేము ఫేమస్ మాత్రం వాస్తవంగా వాళ్ళు ఆ డైరెక్షన్ టీమ్ కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ కానీ మాకు ఒక దేవుళ్ళతో సమానం. అంటే నేనే కాదు, ఒక 30 మంది కొత్త కళాకారులకు వాళ్ళకి లైఫ్ ఇచ్చారు. అంటే ఇక్కడ కష్టం అండి, కొత్త వాళ్ళను ప్రోత్సహించడం అనేది చాలా కష్టం. వాళ్ళకి లేవు సార్ ఇప్పుడులో, అంటే మన వాళ్ళు తక్కువ అయిపోయారు, బయట నుంచి ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు అందులో కొత్త వాళ్ళకంటే ఇంకా అసలు స్కోప్ కూడా లేదు. అండ్ ఓవరాల్ గా మూవీ వచ్చేసరికి ఇది మనం కొత్తగా చూసింటుండదు, మన ఏరియాలో మన సరౌండింగ్స్ జరిగినట్టే ఉంటుంది. అందులో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. అసలు అంటే మీ వరకు ఎప్పుడు ఎలా ఫోన్ వచ్చింది మీకు, డేట్స్ చెప్పాక కథ చెప్పాక మీరు ఏమనుకున్నారు? యాక్చువల్గా ఇలా మనం ఈ తెలంగాణ స్లాంగ్ మూవీస్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటా ఎలక్షన్ యాడ్స్ కూడా చేస్తారు. ఓ పలానా ఎమ్మెల్యే ఇలా ఇలా అలా మనం ఆయనకే ఓటేయాలి అని ఇట్లా తెలంగాణ స్లాంగ్లో ఆయన చాలా గొప్ప నాయకుడు ఆయనకే ఓటేయాలి మనం అని ఇట్లా తెలంగాణ స్లాంగ్ యాడ్స్ చేపించేది. బాలు అని మేనేజరు, అతను ఈ చాయ్ బిస్కెట్ దాంట్లో తర్వాత జాయిన్ అయ్యాడు. అతను సార్ పిలిచాడు, పిలిస్తే ఆడిషన్ చేశారు. అక్కడ దుర్గా గారని అక్కడి అతను డైరెక్టర్కు రైట్ హ్యాండ్, అతని తర్వాత ఇక అతనితో కమ్యూనికేట్ చేసుకుంటూ సెలెక్ట్ అయ్యాము. అయితే ఫస్ట్ పిలుపు మాత్రం ఆ బాలు గారి నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇక దుర్గా గారు మనల్ని పిలవడం జరిగింది. అట్లా ఈ అంటే ఆల్రెడీ తెలంగాణ స్లాంగ్ మూవీస్ చేశాను కాబట్టి అది కూడా కొంత ఉపయోగపడింది మనకు. అది కానీ నిజంగా ఆ సినిమా అంటే విడుదలైన తర్వాత అందరు హిట్ అంటున్నారు కానీ మేము ఫస్ట్ నుండి కూడా బిగినింగ్ నుండి కూడా ఆ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకునేది. ఎందుకంటే అది యూత్ కంటెంట్. అవును. ఇప్పుడు ఆ డైరెక్షన్ టీం వాళ్ళు కూడా అంతా అదే ఏజ్ గ్రూప్. అదే ఏజ్ గ్రూప్ కాబట్టి ఏంటంటే వాళ్ళకు ఈజీగా కనెక్ట్ అవుతారు. దేనికి యూత్ ఎంటర్టైన్ చేస్తారు, దేనికి ఎంజాయ్ చేస్తారు, ఏ డైలాగ్ వడాలి ఇక్కడ అనేది వాళ్ళకు పర్ఫెక్ట్ ఐడియా ఉంది కాబట్టి అలా సక్సెస్ అయిపోయింది. అది దానివల్ల మేము ఫేమస్లోకి వచ్చాయి. ఇప్పుడు మేము ఫేమస్ ఫాదర్ అంటున్నారు, ఎక్కడికి పోయినా మేము ఫేమస్ ఫాదర్ అని అలా ఫేమస్ ఫాదర్లో అయిపోయారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ సక్సెస్ని? సూపర్ మేడం, మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది రజాకార్ అని, పాన్ ఇండియా సినిమా. నిన్న పోస్టర్ రజాకార్ అని, బాబీ సింహ గారి హీరో. దాదాపు అంటే ఒక హిందీ యాక్టర్స్ అంతా ఒక పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశారు. అందులో మంచి క్యారెక్టర్ వచ్చింది నాకు. అది అప్పుడు రజాకార్ల యొక్క అకృత్యాలు, వాళ్ళ యొక్క ప్రజలను హింసించేటువంటి ఆ పద్ధతులు అవన్నీ బాగా తీశారు. దాని మీద మేము తిరగబడడం, అలా నన్ను చంపేస్తారు అలా. అంటే మంచి క్యారెక్టర్. అంటే ఇవి మమ్మల్ని అంటే ఆ డైరెక్టర్ కూడా ఎప్పటి నుంచో తెలుసు నాకు. తెలిసినా కానీ నువ్వు ఫేమ్లోనే ఉంటేనే నిన్ను ఎవరైనా టేకప్ చేస్తారు సార్ అలా. నాకు అదే కాక ఇంకా స్మాల్ టౌన్ బాయ్స్ అని
అది ఒక శేఖర్ కమల గారి స్టైల్లో తీస్తున్నారు. అది రోహిత్ గారు అని, అది కూడా కంప్లీట్ అయింది. ఇంకోటి చూమంతర్ అని విలేజ్ హర్రర్ కామెడీ, ఒక సర్పంచ్ గారు. అది కూడా రెండు చేతులతో ఫుల్ బిజీగా సినిమాలు పెట్టుకుని ఉన్నారు సార్. ఇంక టోటలీ జాబ్ క్లోజా? అలా ఏం లేదు, అంటే ఇది చాలా రోజుల నుంచి ఇప్పుడు కాబట్టి మీకు వెయిటింగ్ కాస్త ఇప్పుడు ఫలితం వచ్చింది. ఇది చేస్తున్నాం. అది కూడా సెలెక్టివ్గా, అది ఈ మేము ఫేమస్ తర్వాత మాత్రం అది క్యారెక్టర్గా ఉంటేనే చేస్తున్నాను. అది కూడా సెలెక్టివ్గా చేస్తున్నాను. ఓకే. నిజంగా కూడా వాళ్ళు మరి ఎలా ప్లాన్ చేశారో తెలియదు. నా సాంగ్స్ కానీ, ఆ సీన్స్ కానీ, సాంగ్స్ కూడా ఎంత బాగున్నాయి సినిమాలో. ఒక మెలోడీగా అసలు ఒక సినిమా అనిపించదు రియల్లీ. మన అంటే ఒక సినిమాటిక్, ఈ డ్రమటైజేషన్ ఇదంతా తక్కువ ఉంటుంది. ఒక ఏంటో పెట్టి తీసినట్టు ఉండదు, న్యాచురల్ గా మన రోజు జరిగిపోయినట్టే ఉంటుంది అలాగా. సో సుమంత్ ప్రభాస్ గారు హీరోయిన్ మీతో పాటు ఆ సంభాషణ కాంబినేషన్స్ ఎలా ఉండేవి సార్? సుమంత్ ప్రభాస్ గారు అయితే కూల్. అసలు వాస్తవంగా అంత చిన్న వయసులో అంతమందిని ఆర్గనైజ్ చేయడం కొంత టెన్షన్ ఉంటుంది. అలా ఏ టెన్షన్ పడకుండా చాలా కూల్గా, సార్ ఇలా చేయండి సార్ అనేది, అలా చేస్తే సరిపోయేది అంతే. మేము అనుకునేది ఇంకా కొంచెం ఎక్కువ డ్రమటైజ్ చేయాలనుకునే, అదంతా వద్దు సార్, న్యాచురల్గా ఒక ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలా చేయండి. మళ్ళీ నా లుక్ కూడా ఒక విలేజర్గా, హెయిర్ స్టైల్ ఇదంతా కూడా అసలు ఇక మనం ఆ విలేజ్ లో కూడా మమ్మల్ని విలేజర్సే అనుకునేది. వీళ్ళు ఎక్కడ ఉండే అనేది అడిగేది. మాది ఊరు కాదని, అంటే మమ్మల్ని అంటే మనం అపియరెన్స్ కూడా క్యారెక్టర్ కరెక్ట్ యాప్ట్ అయ్యేటట్టు ఫస్ట్ టైం అలా ఉండడం. నేను ఇబ్బందిగా అనిపించిందా సార్ కొంచెం? ఒక కంఫర్ట్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇవన్నీ డ్రమటైజ్లు ఇవన్నీ లేవండి. ఇప్పుడు అంతా న్యాచురల్ మోడ్. అవును. కాబట్టి ఈ మనం కూడా ఏంటంటే ఇట్లా పాలిష్డ్గా కనపడితే అది మనకు లైఫ్ ఇవ్వదు. మన క్యారెక్టర్కు కరెక్ట్ యాప్ట్ కావాలి. అవును. అదే మనం కూడా దాని వాళ్ళకు యాక్సెప్ట్ చేసి, అందుకనే అంత అది ప్రజాదరణ పొందింది అది క్యారెక్టర్. అసలు చాలా అంటే చూడాలి, ఫుల్ ట్రెజర్ చూడాలనిపించే మూవీలా అసలు. సో అంటే ఎన్ని డేస్ పట్టింది సార్ మూవీ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ కావడానికి మీకు? అంటే వాళ్ళు ఇది కరీంనగర్లో చేశారు. ఒక 2-3 months ఉన్నారు. నేనైతే నా క్యారెక్టరు ఒక 14-16 days చేశాను. ఓకే. అంతే, వాళ్ళు డేట్ చెప్పినప్పుడు పోయేది వచ్చేది. ఓకే. సో ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండింది సార్? ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉండింది మీకు? అంటే ఇది మనం నేను స్టేజ్ ఆర్టిస్ట్, అట్నే స్కూల్ లెవెల్లో కూడా చిన్నపిల్లలకు ఈ నాటికలు యాక్టింగ్ ట్రైనర్ను. చిన్నపిల్లలకు అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఉంటారు కదా నాటికలు, అలా స్కూల్ లెవెల్లో అలా చేస్తూ ఉండేది ట్రైనింగ్. ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినప్పుడు దానికి కొంచెం నేను ఆ క్యారెక్టర్ను అనుకుంటాను ఎలా ఉంటుంది, ఆ పాత్ర ఔచిత్యం కానీ ఎలా బిహేవ్ చేస్తుంది ఇది అని అనుకొని దాన్ని ఆ విధంగా మోల్డ్ అయి చేస్తూ ఉంటాను. ఈ స్కూల్ లెవెల్ అంటే చెప్పాను కదా, స్కూల్ లెవెల్ అదేం లేదు. అక్కడ బుర్ర పవర్ ఉండాలి. ఇక్కడ బుర్ర పవర్ కొంచెం తక్కువ ఉన్న మీదికి ఎర్రగా బుర్రగా ఉండాలి. అంటే కొంచెం గ్లామర్గా ఉండాలి. అక్కడ గ్లామర్ కాదు, మైండ్ పవర్ అక్కడ. ఇక్కడ కొంచెం లుక్ అపియరెన్స్ అది. అంటే అక్కడ బుర్ర ఉండాలి, ఇక్కడ ఎర్రగా బుర్రగా ఉండాలి. సో డైలాగ్స్ చెప్పినప్పుడు మీకు బాగా అంటే తొందరగానే మీరు పట్టుకొని చెప్పేసేవారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అనుభవం ఎక్కువ చదువులో. ఇంకా అది అక్కడ పాఠాలు, ఇక్కడ డైలాగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంటే? బుర్ర ఉంది, ఎర్రగా బుర్రగా బుర్ర కాబట్టి రెండు. అంటే కొంచెం మేము స్టేజ్ అంటే టీచర్లం కదా, ఎప్పుడు 30 సంవత్సరాలకి ఎక్కువనే అవుతుంది టీచర్గా. అంటే మాకు స్టేజ్ ఫియర్ కానీ అంటే ఎప్పుడు డెమాన్స్ట్రేట్ చేస్తుంటాం కాబట్టి అది మెమోరీ, డైలాగు, ఇవన్నీ కొంచెం స్లాంగ్స్ కూడా. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఏంటి సార్ మీరు తెలంగాణనా, మీరు అలా రాదే మీ లాంగ్వేజ్? అవును, మీరు వరంగల్ అన్నారు. అసలు ఆ స్లాంగ్ ఎటు కూడా కనిపించట్లేదు మీకు. అయితే ఇక్కడ తెలంగాణలోనే కాదు, ఆంధ్ర అయినా రాయలసీమ అయినా టీచర్ ఒక ఫార్మల్ లాంగ్వేజే మాట్లాడతాడు. రైట్. ఎవరైనా వచ్చా రండి కూర్చోండి అంటే కానీ రా కూకో అట్లా అట్లా అనం కదా.
అక్కడ కూడా అండి ఎక్కడైనా టీ అలా మనకు కొంచెం ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అలవాటయ్యి, అంటే మన స్లాంగ్ మనకి వస్తుంది ఎటు పోదు, కానీ ఇది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అలవాటై ఉంటుంది అట్లా. సో ఇంట్లో ఫ్యామిలీలో మేడం పిల్లలు అట్లా మొత్తం సెటిల్ సార్ అసలు అంటే సపోర్టివ్గా ఉంటారు బాగా మీకు? అంటే సినిమాలో ప్రయత్నం అంటే నేను చాలా ఇక్కడ 18 ఇయర్స్లో చాలా కష్టాలు నష్టాలు, అది మనం ఇంటర్వ్యూలు చెప్పుకునేటట్టు ఉండదు, కానీ చాలా నష్టాలే పోయాను. పోయినా ఏంటంటే నేను మందు తాగను, సిగరెట్ తాగను, టీలు మాత్రమే తాగి బతికేవాడే టీచర్ అని నేనే ఒక కొటేషన్ రాశాను. వండర్ఫుల్ సార్ అసలు నిజంగా. కాబట్టి మా ఇంట్లో కూడా కాన్ఫిడెన్స్, ఏదున్నా మళ్ళీ సక్సెస్ అవుతాడు. అంటే మనం కూడా ఎక్కడో విలేజ్లో ఉండి ప్రైవేట్ స్కూల్ శాంతినికేతన్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తూ వ్యవసాయం చేసే మనం ఇక్కడికి వచ్చాం. అంటే ఒక క్రమశిక్షణ ఉంటేనే వచ్చాం. ఏదో మనం ఈ క్రమశిక్షణ చిత్తశుద్ధి ఈ రెండు ఉంటే మనం ఏదైనా సాధిస్తామని నాకు కొంచెం నమ్మకం. నేను వరంగల్ నుంచి నేను యాక్టర్, నా పిల్లలిద్దరు డాక్టర్లు కావాలని ఒక 2 ఎజెండాలు పెట్టుకొని వచ్చాను. సార్ మీరు ఏమన్నా రైమింగ్స్ చెప్తున్నారా సార్? అసలు మీరు యాక్టర్, పిల్లలు డాక్టర్. కానీ నేను ఏ యాక్టర్ అయ్యాను, కానీ పిల్లలిద్దరు అయితే డాక్టర్లు అయ్యారు. ఫేమస్ అయిపోయి ఇంకేం యాక్టర్ సార్, ఆల్రెడీ ఫేమస్. సో అలా పిల్లలు డాక్టర్ సెటిల్ సార్. అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు పీజీ అంటే యూకేలో రాద్దామని ఫ్లాప్కు ప్రిపేర్ అవుతున్నారు. అట్లా మనం ఎజెండాలు ఫుల్ఫిల్ అయితే అవుతున్నాయి. అందుకనే ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఈయన కొంచెం క్రమశిక్షణ ఉంటాడు. నేను మనం ఏదైతే ఒక గోల్ అనుకుంటో గోల్ వైపు పోతుంటాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సినిమా ఫీల్డ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వస్తారు పాపం కష్టపడతారు, తర్వాత కొంత డైవర్ట్ అయ్యి బడి వదిలిపెట్టి బాలానందం వైపు పోతూ ఉంటారు. బాలానంద కార్యక్రమాలు మొదలు పెట్టుకొని లాస్ట్కు గోలానందం చేసుకుంటారు. అంటే నిజం అండి, 18 years నాకు ఎంతో మంది ఎంతో మంది గురువు గారు మాస్టర్ గారు అని వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు నాకు ఎంతో మంది చెప్పేది. ఏంటంటే మనం అంటే ఇక జీవితంలో కొంత వాళ్ళు ఏంటంటే యూత్ కొంచెం ఆ విధంగా ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఉడుకు వాళ్ళు ఏంటంటే కొంచెం బడిని వీడి అంత బాలానంద వైపు మందేయడం చిందేయడం ఇంకేదో ఈ వైపు డైవర్ట్ అయ్యాయి. అట్లా మనం ఏంటంటే వాళ్ళు మరి వాళ్ళ చాలా హైలీ ఎడ్యుకేటెడ్స్. ఇప్పుడు వచ్చే పిల్లలు వాస్తవంగా చూస్తే వాళ్ళు కరెక్ట్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంకా సివిల్స్ కొట్టేంత నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను చూస్తాను కదా. మేము ఇంకా అంత నాలెడ్జ్ కూడా లేదు, ఆ జమాల్లో అలా గెటాన్ అయిపోయిన జాబ్ అని. ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అవన్నీ చూస్తే వాళ్ళు సివిల్స్ కూడా కొడతారు. ఏంటంటే సినిమా మీద పిచ్చితోటి వచ్చి పాపం మామూలు కష్టాలు పడట్లేదు. అట్లా మనం చెప్తాను అందరికీ చెప్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ శిష్యానే అంటాను. శిష్య మనం ఇలాంటి మందేసింది అంటే మన ఊళ్ళో కూడా చేయొచ్చు. నెల్లూరు, చిత్తూరు, విజయవాడ, పాగం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వేయడం ఎందుకు? ఇక్కడికి వచ్చిన ఎజెండాలు మర్చిపోకుండా అలా అని చెప్తాను. అంటే అద్భుతమైన టాలెంట్స్ ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ కొడుతున్నారు, ఇంకా అవుతారు. అంటే మనం ఏంటంటే ఒక గురువు గారు అన్నప్పుడు ఏదో మన శిష్యుడు అంటే ఉపాధ్యాయులం కదా కనెక్ట్ అవుతాం. అరే గురువు గారు అనగానే మామూలులో ఏదో క్యాజువల్గా మాట గురువుగారు ఎక్కడికి పోతున్నాం అంటారు. ఎట్లా కాకుండా అంటే మన శిష్యుడు మనం అంటే మనం అలా కరెక్ట్ గైడెన్స్ కానీ సజెషన్ కానీ ఇస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ కొడుతున్నారు, ఇంకా అవుతున్నారు, అవుతారు కూడా. అలా ఈ ఫీల్డ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఒక యాక్టర్కనే కాదు, ఎవరికైనా సక్సెస్ వస్తేనే నీకు ఇక్కడ అమౌంట్, సక్సెస్ లేకపోతే అమౌంట్ లేదు. అమౌంట్ లేకపోతే పాపం వల్ల ఏంటంటే క్రమంగా కొన్ని కష్టాలకు అట్లా గురవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా క్లారిటీ తోటి కష్టపడితే ఇది కూడా మంచి ప్రొఫెషనే. నీకంటే కరెక్ట్ క్లారిటీ ఉండాలి. మనం వచ్చినటువంటి పనిలో ఆ క్రాఫ్ట్ నాలెడ్జ్ పెంచుకొని చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. మళ్ళీ డెప్త్ నాలెడ్జ్ లేకపోతే కష్టం. అలా మనం యాక్టర్ అయితే యాక్టర్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.
అలా చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి అవకాశం అయితే వస్తుంది. కెమెరా ఫేమస్ అయినట్టు కెమెరా తిరిగి 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 ఎప్పుడో ఒకసారి ఫేస్ దగ్గరకు వస్తుంది. జూమ్ చేస్తుంటా సార్ ఫేస్ దగ్గరకు వస్తుంది, అప్పుడు చెప్పాలి నువ్వు. అప్పుడు చెప్పలేదనుకో వెళ్ళిపోతుంది. కాబట్టి అట్లా మనం కూడా అంటే నాకు వచ్చిన అంటే వెబ్ సిరీస్లో కూడా మంచి ప్రాజెక్ట్ చేశాను. వెబ్ సిరీస్లో కూడా ఇప్పుడు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ సిన్ అని ఉంది, SIN సిన్ అని. అందులో ఫాదరు వాళ్ళ నాకు బాగా పేరు తెచ్చింది పీపుల్స్ మీడియా వాళ్ళది కొడియడం అయితే అని అమలాపాల్ గారు. అందులో ఒక సుందరం అని ఫాదర్ క్యారెక్టర్. అందులో మా బాబు కిడ్నాప్ అండ్ మర్డర్ చంపి మా ఇంటి ముందే గోనె సంచిలో వేస్తూ ఉంటారు. ఇక రక్తసిక్తం ఏడవడం. మళ్ళీ అదేంటంటే నా గుడ్లకు అది హాలీవుడ్ స్టైల్ ఒకటే రోజు రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఆ మర్డర్ 3 సార్లు జరుగుద్ది. మీరు ఇంత సాఫ్ట్గా ఉంటారు సార్, మీరు ఆ మర్డర్ అంటే జనాలు తీసుకోగలుగుతారా సార్ అసలు? మీరు మర్డర్లు చూసి చేయడం అంటే నేను చేయడం కాదు, చూసి మా కొడుకును వేరే వాళ్ళు చంపి మా ఇంటి ముందు వేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, అది ఒకటే డే రిపీట్ కావడం వల్ల అది కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. అలా అది అంటే అది కొంచెం లెంత్ క్యారెక్టర్. ఫస్ట్ టైం బాగా మంచి పేరు వచ్చింది. తర్వాత ATM అని మొన్న రిలీజ్ అయ్యింది. ఇది దిల్ రాజు గారు వాళ్ళ బ్యానర్లో. సార్ వాళ్ళు మంచి అవకాశం ఇచ్చారు. డైరెక్టర్ గారు చంద్రమోహన్ సార్ కూడా ఒక ఫాదర్గా చేశారు, మంచి గుర్తింపు వచ్చింది. అది కూడా అంటే అది కొంచెం కామెడీ లాగా ఉంటుంది. అంటే అతను మా కొడుకు క్యారెక్టర్ కూడా కామెడీనే ఆ వెబ్ సిరీస్లో. ఫాదర్ది కూడా కొంచెం సెంటిమెంటు కామెడీ బాగుంటుంది ATM. అలా వెబ్ సిరీస్లో ఉండేది. ఈ మేం ఫేమస్ తోటి మూవీస్లో కొంచెం మంచి గుర్తింపు వచ్చింది. సో ఇంతమంది కష్టాలు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళకి మీరు మంచి ఉదాహరణ చెప్పి సలహాలు చెప్తున్నారు. మీరు ఎలా ఏదైనా కష్టం బాగా ఇంకా వద్దులే ఇండస్ట్రీ వెళ్ళిపోద్దాం అన్న రోజు సందర్భం ఎప్పుడైనా ఎదురైందా మీకు? అలాంటిదైతే ఏం లేదండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఎకనామిక్గా ఇప్పుడు సమస్యలు, ఆర్థికంగా ఇప్పుడు అంటే పెద్ద కోట్లు లేకున్నా మనకు మంచి ఉంది. ఇంటి దగ్గర కొంత వ్యవసాయం ఉంది. ఇక్కడ ఏం కష్టాలంటే ఏంటంటే ఇన్సల్ట్ జరుగుతాయి చాలా. మన ఒక దగ్గర స్కూల్ హెడ్ మాస్టర్గా ఇలా అందరూ నమస్కారం సార్ అంటే నమస్కారం అనే వాళ్ళను ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఒకసారి పట్టించుకోరు, అవసరం ఉంటే ఏదో ఏదో అంటూ ఉంటారు. అదేంటంటే మనం అది అవమానంగా ఫీల్ కాకూడదు. ఎందుకంటే వచ్చేటప్పుడు మైండ్ ఫిక్స్ అయిపోయి బ్లైండ్ గా ఎన్ని వచ్చినా తట్టుకోవాలనేసి. అదేంటంటే అతను ఎవరో నీకు తెలియదు, తెలుసా? 100% తెలియదు. నువ్వెవరో అతనికి 100% తెలియదు. అక్కడ అవమానం ఎందుకు జరుగుతుంది అంటే నీ స్థితి వల్లనే. అంటే నువ్వు చిన్న పొజిషన్లో ఉన్నావు, నీ స్థితి మారింది అనుకో మళ్ళీ పరిస్థితి మారుద్ది. అతనే మళ్ళీ నీకు రెస్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే అది ఒక స్థితి వల్ల వచ్చింది అనుకోవాలి తప్ప అతని పాపం వాస్తవంగా కూడా వాళ్ళకు కూడా ప్రెషర్స్ ఉంటాయి. అంత ఈజీ కాదు ఒక సినిమా తీయడం అంటే. ఇది పోయి 2 డైలాగులు యాక్టర్ చెప్పినట్టు కాదు, వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ ప్రెషర్లో ఏదో అంటారు, ఓవర్లుక్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎక్కువ అన్నిటికీ మూలం ఇక్కడ కొంచెం ఈజీఓ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈజీఓ అంటే ఇగో అనేటువంటిది ఉండి ఆ పదార్థం వల్ల కొన్ని ఇన్బ్యాలెన్స్గా అవన్నీ వస్తూ ఉంటాయి. అది దాన్ని మన స్థితి వల్ల ఇలా ఉంది, స్థితి మారితే పరిస్థితి మారుద్ది అనుకొని పోవాలి తప్ప దాన్ని ఏదో మనం తీసుకొని బాధపడిపోయి అలా ఉండొద్దని నా అభిప్రాయం. సో మేం ఫేమస్ కాకముందుకి పెద్దగా గుర్తింపు ఉండేది కదా, తర్వాత గుర్తించి ఫోటోలు దిగడం సార్ మీరు ఆ మూవీలో అని చెప్పి అలా గుర్తింపులు వస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు సార్? చాలా హ్యాపీ. ఇంతకుముందు నేను సరే ఎంత యాక్టర్ అయినా నేను క్యాజువల్గా స్కూల్కి పోవడం అవి ఇవి అని మన పనుల గురించి మార్కెట్కి పోవడం అవన్నీ ఉండేది. ఇప్పుడు గుర్తుపడుతున్నారు. సెల్ఫీస్ తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఇది కూడా ఒకసారి చాలా కష్టమే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నదాన్ని మనమే అశాంతి చేసుకుంటున్నాం. నిజమే కదా. ఒకప్పుడు యాక్టర్ల కన్నా ఇవన్నీ ఏం లేవు, యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ ఏం లేవు, ప్రశాంతంగా ఉండేది. వాళ్ళకి ఎంత బ్లండర్ మిస్టేక్ జరిగినా ఏం తెలిసేది కాదు. మనం ప్రశాంతంగా ఒక ఉపాధ్యాయులు ఉన్నాం. మనమే ఏదన్నా ఇవన్నీ కావాలని కష్టాలు తెచ్చుకుంటున్నాం అని కూడా ఒకసారి అనిపిస్తుంది. తప్పదు మరి, మనం ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం వచ్చాం ఇంకా. సో నేటి తరానికి ఇండస్ట్రీకి
ఎంటర్ అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు అప్డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక పూర్వంలో అంటే కష్టాలు, ఇప్పుడు వాళ్ళు చాలా అప్డేట్గా ఉంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ అన్నీ ఆలోచించుకునే వస్తున్నారు. ఉండేది ఏంటంటే నేను ఎవరికైనా చెప్పేది ఒకటి, ఫస్ట్ రాగానే ఇక్కడ అవకాశాలు అయితే ఇవ్వరు. మినిమం నీకు ఒక మంచి వ్యక్తి పరిచయం కావాలంటే ఫస్ట్ పరిచయం అయిన వాళ్ళు నీ అదృష్టం కొద్దీ మంచి వాళ్ళు అయితే నీ అదృష్టమే. కానీ నీకు కరెక్ట్ పర్సన్ పరిచయం కావాలంటే మినిమం ఒక 5 years పట్టుద్ది. 3 to 5 years. అంటే నీకు ఒక దారి చూపించేంత మంచి మనుషులు పరిచయం కావాలంటే నీకు అప్పటి వరకు నీకు ఇక్కడ పని కూడా ఉండదు. నేను అదే చెప్పేది, ఇప్పుడు ఫస్ట్ వచ్చిన యాక్టర్లు కానీ ఎవరు కానీ మంత్లీ ఒక 3-4 days కూడా చేసేంత రావు. నేనైతే స్టార్టింగ్లో జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఒకటి వచ్చేది 3-4 నెలలకు, ఆ ఒక్కరోజే చేసేది. నాకు అసలు ఎఫెక్టే ఉండకపోయేది జాబ్. అలా టైం బాండ్ లేని జాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి, చాలా ఉంటాయి, ఏదైనా చేయొచ్చండి. ఇక్కడ ఇబ్బంది పడుకుంటే మళ్ళీ ఇది మెట్రోపాలిటన్ సిటీ, ఇది టైం బాండ్ లేని జాబ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు వర్క్ ఇక్కడ లేదు కదా. అవును, ట్రై చేస్తూ వేరే వర్క్ కూడా టైం బాండ్ లేని అవి చేస్తూ ఉండాలి. కాకుండా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సినిమా అనేది మనసుకు బుర్రకి ఎక్కిందనుకో వేరే ఏం చేయబుద్ది కాదు, అదొక బ్యాడ్ లక్ ఉన్నది. అలా పాపం అది ఎక్కకూడదు. ఇది ప్రమాదకరమైన డిసీజే తెలుసు. వ్యాధి వచ్చిందంటే ఇక తిరుగు ఉండదు. కానీ మనం కూడా ఈ గత అనుభవాలు, గతంలో ఎవరెవరికి జరిగిన అనుభవాలు చూసుకుంటూ మనం కూడా మనకి ఇక్కడ వర్క్ ఉంటే ఓకే అన్ని వదిలి, వర్కే లేదు కదా ఇక్కడ లేనప్పుడు అలా ఏదైనా ఆలోచన చేయాలని నా అభిప్రాయం. అంటే ఆల్రెడీ వాళ్ళు అలా అప్డేట్గానే ఉంటున్నారులేండి, వస్తుంది. సో ప్రెజెంట్ అయితే అటు వెబ్ సిరీస్ ఇటు మూవీస్ చాలా బిజీగా అయితే ఉన్నారు. ఎస్, నెక్స్ట్ హై ప్రాజెక్ట్లో ఏం పెద్ద సినిమా ఇదే ఇప్పుడు రజాకార్ ఒకటి, ఇది సలార్లో కూడా చిన్న సపోర్టింగ్ చేశాను. ఈ కుడియడం అయితే వెబ్ సిరీస్, ఆ సార్ది కన్నడ డైరెక్టర్, కన్నడలో పెద్ద డైరెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే ఆ టీం వల్లనే మనకు వచ్చింది ఏమనిపిస్తుంది అవకాశం. చిన్న క్యారెక్టర్ అయినా మరి అంత ప్రాజెక్ట్ నుంచి మనకు పిలుపు రావడమే గ్రేట్ అని ఫీలింగ్. పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు ఇది రజాకార్ అండ్ సలార్ 2 చేశాను. ఇది చిన్న సినిమాలో 2-3 కంప్లీట్ చేశాను. వండర్ఫుల్ సార్, మీరు ఇలా సక్సెస్తో మరెన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.